అందుకే ఇప్పుడు ఏం చేయాలా? బాప్టిసము యోహాను వలె దేవుడు మనల్ని పంపిన చోటికి మనం పోవాలా. పోయి ఏం చేయాలి? దేవుడు నన్ను పంపిస్తున్నా అలా పంపించినప్పుడు, దేవుడు నన్ను పంపించిన చోటికి నేను పోయినప్పుడు ఏం కావాలి? నీకు దేవుడు పంపిన చోటికి నా సేవకుడు పోతున్నాడు, దేవుని సేవకుడు పోతున్నాడు నమ్మకం నీకుంటే నువ్వు కూడా ఏం చేస్తావు? నన్ను ఫాలో అవుతావు మీతో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? నన్ను ఫాలో అయ్యే మనసు ఉందా? ఉందా లేదా? మీకుంటది, ఎందుకంటే చుట్టాలందరూ ఈయనే ఉన్నారు. ఇప్పుడు పుష్పక్కకు ఈమెకైతే ఏమంట, వీళ్ళ బాబీ ఈయనే ఉంటే, అన్నగారు ఈయనే ఉంటే, బంధువులందరికీ ఈయనే ఉండే, అగో చిట్టోళ్ళు పొట్టోళ్ళు అందరూ ఈయనే ఉండే. ఇక మనకెట్లుంటది? వారానికి ఒకసారి విజిటింగ్ అయిపోయింది. ఇటు దాని ఏమంటారు, ఒక్క దెబ్బకు రెండు. ఇటు దేవుడే, బంధువులే అనా కదా? అదే ఇప్పుడు వీళ్ళని నడిస్తే వీళ్ళకేమో చుట్టాలు లేరు, పట్టాలు లేరు. ఇప్పుడు అమ్మ వస్తావా అంటే వచ్చే వారం వస్తున్నాం లేదో తెలియదు. ఎందుకు? ఆల్రెడీ మనం ఇప్పుడే ఏమైపోయినావు లోపట. అలాగా దూరం ఉంది. అదే నువ్వు ఎక్కడ పెట్టు, అదే హిల్ టాప్ లో పెట్టు, లేదా అడ్డుగుట్లో పెట్టు, లేదా అటు ఇటు. మేము ఉన్న ఇంటికి ఇక్కడున్న ఈ మూలంలో ఎక్కడో పెట్టు. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలతో. ఆ నుంచి ఇడికి 40 నిమిషాలు అవుతుంది అనగా కూర్చొని బేజారు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోవాలి. ఇప్పుడు ఏం దొరకవు? ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు. అదే ఎన్ని తిప్పలు వచ్చినాయి, అవునా కదా? అందుకే ఈరోజు ఏం చేయాలి చెప్పాలా? ఏం చేయాలి? దేవుడు పంపిన చోటికి సేవకుడు పోయినప్పుడు ఆ సేవకుని ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని పంచుకోవడానికి ఏం కావాలి? విశ్వాసులు కూడా ఏం కావాలి? భారం ఉంటే రా, భారం లేకపోతే నో ప్రాబ్లం. బలవంతం ఏమీ లేదు. బలవంతం పెట్టి ఒకరిని ఏం చేయలేము అనా ముందుకు. భారం అయితే నాకు కదా. అందుకే పోయిన వారం కూడా నేను ఏం చేసిన, ఉట్టిగా ఏం కూర్చోలే కదా. కొంతమంది కోసం ప్రార్థన అయితే చేసిన, తర్వాత అక్కడ వేరే ఫ్యామిలీ కోసం పోయి మాట్లాడినాం. అంటే అక్కడ కొన్ని కార్యాలు అనేవి జరిగినాయి. అందుకే పోయిన వారం మనం ఏం చేసినాం, క్యాన్సిల్ చేసినాం. ఈ వారం కూడా నేనేం కావచ్చు, క్యాన్సిల్ చేయడానికి ఏమంటా, మీటింగ్ క్యాన్సల్ అన్నాం అనుకో, బా 500 తప్పినా, 500 మిగిలేదే. అలాగా ప్రాణపూరి ఏమైపోతాం, వందలు అలాగా. అదే ఒక కారు వేసుకొని వచ్చి ఫ్రీగా తీసుకొచ్చావు అనుకో, అప్పుడు ఎంత సంతోషంగా. వస్తావా అంటే, అమ్మ వస్తావా అనేసరికి ఇటు చూసేసరికి బండిలో కూర్చున్నా. తమ్మి వస్తావా అంటే నువ్వు అడగకపోయినా నేను వస్తా. అలా కదా. అప్పట్లో నాకేముండేది, కోరిక ఉండేది, విశ్వాసులు ఏం చేయాలి, తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో తింటా. చిన్న విశాఖపట్నంలో చిన్న వ్యాన్ తీసుకున్నాం. ఏది మన సుమో తీసుకుని, ఇది కాదు, సుమోలో తీసుకొని మీటింగ్ అయిపోయినాక ఏం చేసేది, ఇక విశ్వాసులు అందరూ అందులో కూర్చుంటే ఒక్కొక్కరింటికి తీసుకుపోయి ఒక్కొక్కరి ఇంటి దగ్గర దించేసి, చిన్న పిల్లలు పాపం వాళ్ళు నడవడానికి వాళ్ళకి బండ్లు లేవు. అప్పుడు ఏం లేవు. ఇప్పుడు అంటే స్కూటీలు గీటీలు కొనుక్కొని నా ముందే స్టైల్ కొట్టుకుంటూ హెల్మెట్ పెట్టి చూడు, హెల్మెట్ ఇట్లా పెట్టి నేను చూసి ఏమంటాను, ఒకప్పుడు ఈ స్కూటీ ఏది, ఆ హెల్మెట్ ఏది, కాలి నడిచే బాపతి. అప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన వెహికల్లో నిన్ను దించితే, ఇప్పుడు ఏదో కొని నా ముందు ఉట్టు అంటే ఏమంటా. చూడు మనుషుల వేషధారణ చూడు. అవునగా. ఒకప్పుడు ఏమి లేదు, కాలి నడక. నేను కాదా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడి చేసి నీకు సెకండ్ హ్యాండ్ బండి ఇప్పించింది? నేను కాదా నిన్ను, నీ భార్య పిల్లలతో పాటు తీసుకెళ్లి బండి ఇంటికాడ దించింది బండి మీద? డీజిల్ నాది, నీ పైసలు ఏమని తీసుకున్నామా? తీసుకొని ఏదో కొంతమంది ఏం చేసేది, డీజిల్ కోసమని వాళ్ళు ఇచ్చేది, వాలంటరీగా ఇచ్చేది. మేమైతే వంతులేం పెట్టలే. అమ్మ నేను దించుతున్నాం, ఆటోకి అయితే 10 రూపాయలు అవుతుంది, నువ్వైతే 5 రూపాయలు ఇవ్వాలి. మేమేం కలెక్షన్ ఏమి చేయలే అని చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమో దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో మనకు కూడా ఆ భాగ్యం దొరుకుతుండవచ్చు. అందుకే అప్పటి వరకు ఏం చేయాలి? ధన్యతగా భావించి ఏం చేయాలి? సంతోషంగా రావాలి. ఎంత సంతోషంగా వచ్చినామో ఆ సంతోషం డబల్ కావాలి, పోవాలి. కానీ మనం ఏం చేస్తాం?
సంతోషంగా వస్తామా? బాధతో వస్తాం. మీటింగ్ అయిపోయేసరికి ఆ బాధ ఏమవుతుంది? డబల్ అయితే త్రిబుల్ అయితే. పోయేటప్పుడల్లా అనుకుంటే వచ్చే వారం రావద్దు, వచ్చే వారం రావద్దు, వచ్చే వారం రావద్దు, వచ్చే వారం రావద్దు అనా. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి. కాబట్టి పాస్టర్ అయ్యా మనం ఇక్కడికి వస్తున్నాం కదా, ఈడ ఎవరున్నారు? ఒక్క సిస్టరే కదా, ఒక్క సిస్టర్ కోసం మనం ఈడు దాకా రావడం అవసరమా అనా? మళ్ళీ చెప్తాను, నేను ఎవరి కోసం వస్తలేను. వాళ్ళ ఫ్యామిలీలో అలజడి అయిపోవచ్చు, వాళ్ళకేమను వాళ్ళ కోసమే, వాళ్ళ ఇంటి పక్కనే మీటింగ్ పెట్టినామని వాళ్ళు అనుకోవచ్చు, కానీ మనం ఎవరి కోసం రాలే. అర్థమవుతుందా? కాకపోతే అనుకోని రీతిలో ఆమె కూడా మనతో జాయిన్ అయింది కాబట్టి ఆ ఏరియా కూడా ఇదే అయిపోయింది, ఈ ప్రాంతం కూడా అదే అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? దూరమా దగ్గర చూడవద్దు, పోవాలే. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి అనాలి. ఇంకా ఆశ్చర్య మనం ఇక్కడ కాదు, ఆ నుంచి ఈడికొచ్చుడు కాదు, మనం అండమాన్ నికోబార్ పోవాలి, నేపాల్ పోవాలి, ఇంకేం కావాలి, దూర దేశాలు కూడా పోవాలి. పోవాలా వద్దా? ఓమ్మో, అప్పుడైతే ఇంకా నన్ను కొట్టే ఏం చేస్తారు. నువ్వు పొవ్వుడేమో కానీ ఏమి ఇట్లా పిండుతారేమో ఇట్లా నన్ను. ఎందుకు? ఎందుకంటే పోవాలంటే ఏరోప్లేన్ లో పోవాలి, లేదా ఓడలో పోవాలి, లేదా ట్రైన్ లో పోవాలి. అప్పుడు దుడ్లు బాగా ఖర్చు అవుతాయి. ఇప్పుడంటే ఏదో 10ల మీద అవుతున్నాయి, 100ల మీద, అప్పుడు 1000 మీద అవుతుంది. ఓమ్మో, ఈ పాస్టర్తో మనం ఏగలేము ఇక, అవునా కదా? అందుకే రాను తిన్నాళ్ళు ఏం చేయాలి? బలవంతం ఏం లేదు. దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి నేను పోతా. నా వెనుక మీకు రావాలనుకుంటే మీరు కూడా రావచ్చు. రావాలి అంటే బలవంతం చేసినట్టు అవుతుంది. రావచ్చు, మీకు రావాలనుకుంటే ఏం కావచ్చు, హ్యాపీగా రావచ్చు. వచ్చి సేవలు ఏం కావచ్చు, సహకారం అందించు. అందుకే ఇప్పుడు మనకి ఎవరు కనిపించకపోవచ్చు, కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైతుంది? దైవికం, దేవుని కార్యం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏం చేస్తారు? ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, బాలాజీ నగర్, జాక్కా నుంచి ఏంటంట అమ్మ కూడానా, ఏం కూడా అమ్మది, ఆమె కూడా అక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి అందరు అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు? సాధ్యమేనా? ఎప్పుడు చేస్తాడు దేవుడి కార్యము? ఆయన మాటకు లోబడి, మనుషులను చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా మనం ఏం చేయాలి? దేవుని చిత్తం మేరకు నిలబడి సేవ. అందుకే దేవుడు ఇక్కడి నుంచి దూరం పంపించి, ఇంకా ఎంత దూరమైనా సరే మనం ఏం కావాలి? మనం సెంటర్లో ఉంటే పొద్దున పూట అటు పంపిస్తుంది, సాయంత్రం పూట ఇటు పంపిస్తుంది, అనగా మనం ఎక్కడుంది? సెంటర్లో ఉన్నాం. పొద్దున పూట కూకడపల్లి పంపించింది, సాయంత్రం పూట మరి ఇటు ఎవరు పోతారు? 4 దిక్కులు పోవాలా వద్దా? మనం పోయేది 2 దిక్కులే, ఇటు పోయినాం. ఇప్పుడు ఇటు ఖాళీగా ఉంది, ఇప్పుడు దాన్ని భర్తీ చేస్తాడు దేవుడు. అదెంత దూరం ఉంటుందో తెలియదు, అవునా కదా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలా? ప్రభా, మేము 2 దిక్కులే పోతున్నాం ప్రభా, 3వ దిక్కు 4వ దిక్కు కూడా మాకు చూపించు తండ్రి అని ప్రార్థన. ఎవరికి ఆత్మల గురించి భారం ఉంటే ఏమైతుంది? అదే ఒకవేళ భారం లేదనుకో, అప్పుడు ఏమంటారు? ప్రభా ఏంటి ప్రభా, నీ దాసుడు ఏందో అంత దూరం పోవడా? సరే, 1 వారం అంటే ఎవరికి ఏమి ఇబ్బంది అనిపించదు. 2వ వారం అంటే ఏదో మామూలుగా తీసు. 3వ వారం 4వ వారం కల్లా ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళు కూర్చునేటోళ్ళు కొంచెం ఇట్లా జరిపి జరుగు ముందే కోపం మీద ఉన్న బగ్గుమంటున్నా, ఖాళీ బూడిదైపోతావు, జాగ్రత్త. కోపం అంతా ఎవరి మీద చూపిస్తా? తోటి ప్రయాణికుల మీద చూపిస్తా. మనకి ఇప్పుడు ఏం చేయాలా? చెప్పాలి, ఏం చేయాలి? ఇక్కడ మనం ఎవరున్నారు లేదా మనకన్నా. దేవుడు పంపిన రోజులు, పంపిన దేవుడు ఆపుతాడా? ఒకవేళ దేవుడు ఆపిండను కావుదాం, ఆపనంత కాలం వద్దునే ఉందాం. వచ్చి ఏం చేద్దాం? ఇడ దేవుని స్వరాన్ని వినిపిద్దాం, అనా కదా? అందుకే ఈరోజు ఏం కావాలి? ఆ పట్టుదల కలిగి. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చూడు, దేవుడు ఇది 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 మర్మమే అనుకోవాలి. ఇది ఒక కొత్త ఏమంటాం విషయమే అనుకోవాలి. నాకు ఐడియా లేదు ఇంతవరకు. ఇప్పుడు మనం సెంటర్లో ఉండే, ఎక్కడ? సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్నామా? మారేడుపల్లి నుంచి ఎక్కడ పంపించిండు? అటు సైడ్ పంపించిండు. మళ్ళీ సాయంత్రం ఎక్కేసరికి ఇటు సైడ్ పంపించిండు. ఇప్పుడు ఎటు పోవాలి? ఇటు పోయేది ఉంది, అటు పోయేది ఉంది, కానీ ఏం లేదు.
ప్లేస్ లో ఎక్కడికి పోవాలి? దేవుడు ఇంకా ఒకవేళ దేవుడు బయలుపరిచిండు అనుకో, ఇప్పుడు చెప్తాడు ఇటు పోవాలి, ఇటు పోవాలని చెప్పిన అనుకో, అది ఎంత దూరం ఉంటామో మనకి తెలియదు. కానీ మొత్తానికైతే 4 దిక్కులు మనం ఏం కావాలి? 4 దిక్కులు మనం ఏం చేయాలి? కవర్ చేయాలి. మనం కవర్ చేసేది ఎన్ని దిక్కులు? రెండు దిక్కులు. ఈ 2 దిక్కులకే మనం ఇంత తిప్పలు అయిపోతే 4 దిక్కులు కవర్ చేసేసరికి మనం ఏమైపోతాం? మూర్చపోయి కింద పడిపోతాం. ఇంకా అయిపోయింది అనా కదా? అస్సలు ప్రభుదాస్ పాస్టరు నిన్ను అప్పుడే వదిలేయాల్సింది అనా కదా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేయాలి? ఏడికి పోవాలి? దేవుడు పంపించిన చోటికి పోయినప్పుడు అక్కడ ఏముంటారు? 10 మంది, 10 కుటుంబాలు, 10 ఆత్మలు ఉంటాయి. అక్కడ ఉండే డోలు డప్పులు పెట్టుకొని పాస్టర్ గారు రండి రండి అని పిలుస్తా. అంతేనా? ఎవరు అక్కడ ఎట్లుంటుందో తెలియదు, ఏముంటుందో తెలియదు, ఎవరు ఉంటుందో తెలియదు, అసలు ఏముంటుంది. దేవుడు అక్కడికి పంపించిందా లేదా అని కన్ఫర్మేషన్ మనకున్నా. అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఏమంటా? ఇప్పుడు బాప్టిజం వచ్చి యోహాను ఏం చేస్తున్నా? కేకలు వేసుకుంటూ చెప్పినప్పుడు ఎవరు రాలేదని నిరాశ పడ్డా? లేదు. ఆయనకు ఆత్మలో కన్ఫర్మ్ అయింది, ఇక్కడ దేవుడు ఇక్కడే ఉండి నేను ఏమంటా సువార్తను ప్రకటించడం అనేది దేవుని చిత్తం అనేది ఆయనకు కన్ఫర్మ్ అయింది అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ మందిని చూసి, మంది లేరని భయం ఏం కాలేదు, నిరాశ పడలేదు. మంది వచ్చారు కదా అని ఖుషిపడి సంబరపడిపోయి ఇంకేమో చచ్చే దాకా ఏం కట్టుకున్నాడు అంటే రోమములతో చేయబడినటువంటి తోలుతో చేయబడిన ఏదైతుందో దాన్ని మాత్రమే కట్టుకో చచ్చేదాకా. జనాలు వచ్చారు కదా అని వాళ్ళేదో ఇచ్చారు వీళ్ళేదో ఇచ్చారు అని తిని తాగి ఏదో జలసాలు లేవు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? పోదామా? దేవుడు పంపిన చోటికి పోదామా? పోయి ఏం చేయాలి? అక్కడ సువార్త చెప్పినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారా లేరా మాకొద్దు, ఆ ఏరియా ఏదైనా సరే, ఆ ప్రాంతము ఏదైనా సరే పోవాలి అనా? పోవాలి. గోశాల ఏదో పేరు ఉంటుంది కదా, దాని పేరేం పేరు? గోశాలనా? ఏదో పేరు ఉంటుంది కదా. ఆవులు కాదు, అది ఒకటే సిటీ పాత బస్ సైడ్ ఒకటి ఉంటుంది. దేవుడు అంటే ఒక మూల అంటే ఇటు పంపించిన దేవుడు ఇటు పంపిస్తాడా? పంపిరా? టైం వచ్చింది. ఇంకోసారి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? వారానికి నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. అక్కడ చంద్రశేఖర్ నగర్ లో ప్రతి ఆదివారం నడుస్తాయి అనా? కానీ ఇప్పుడు ఒకవేళ దేవుడు ఇటు 2 చూపించింది అనుకో, ఇటు అయితే మనం ఏం చేస్తాం? ప్రతి వారం అక్కడ చేసుకుంటూ ఏం కావాలి? మొత్తం 4 దిక్కులు కావాలి. అందుకే ఇప్పుడు ఏమనాలి? దేవుని ముందు భారం ఉంటే ఏం చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా మేము 2 దిక్కులే పోతున్నాం, ఇంకా 2 దిక్కులు మాకు చూపియ్యి దేవా. ఆయన ఏదో అనుకుంటున్నాడు, దేవా మేము 2 దిక్కులే పోతున్నాం, మాకు ఇంకా 2 దిక్కులు 4 దిక్కులు మేము కవర్ చేయాలి. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టినా ఆ రూపాయి ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. మళ్ళీ ఆ రూపాయికి 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు అని చెప్పే అంత నీచ బుద్ధి నాది కాదు. సరే రూపాయి ఖర్చు పెట్టుంటాం, కానీ అక్కడ ఏమైతే శరీర పరంగా నీకెంతో కొంత దేవుడు మేలే చేస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ రూపాయి ఖర్చు పెట్టినందుకు ఏమైతుంది? ఒక ఆత్మ రక్షింపబడే అవకాశం. కాబట్టి నువ్వు ఖర్చు పెట్టే దేనికోసం? అలా ఇప్పుడు పోయి పెద్ద రెస్టారెంట్ లో పోయి తిని తాగినప్పుడు లేని బాధ ఇప్పుడు ఏం చేస్తా? నశించిపోయే ఆత్మల కోసం ఖర్చు పెట్టడానికి ఏమొస్తుంది? చూస్తావా? వాస్తవం చెప్పి నీకు వస్తలేదు మనసు, నీకెందుకు వస్తుంది? అలా కదా, మనసు ఏమైతే లేదు అసలే. అరే ఇప్పుడు అంత దూరంకి వెళ్ళి వచ్చిపోతున్న పైసలు ఖర్చు అవుతున్నాయా? అదంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా తెలీదా? ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిపోతున్న ఏదైతే కష్టం ఉందో, ఏదైతే మనం మూల్యం చేయాలి, అదంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూసి ఏం చేస్తాడు? ఇక్కడ ఒక ఆత్మను ఏం చేస్తాడు? తీసుకొని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు బస్సులో మనం ఉంటే, బస్సు అంటే ఆధార్ కార్డు చూపిస్తే అయిపోతుంది అనుకో. ఆటోలో కానీ కార్లో కానీ మనం పైసలు ఇచ్చేటప్పుడు ఏమన్నాను? ప్రభా ఏమంట? ఇక్కడ నశించిపోయే ఆత్మల కోసం మేము ఏం చేస్తున్నాం అయినా మా వంతు మేము ఖర్చు పెడుతున్నాము. నువ్వు ఇచ్చిన దాంట్లో మాకు కలిగిన దాంట్లో ఖర్చు పెడుతున్నాము అనా. ఒకవేళ రేపటి దిన ఏం లేదు, బండి లేదు, ఏం లేదు అనుకో, ఆ నుంచి నడుచుకొని రావాల్సి వస్తే రావాలి. అదే ఎప్పుడన్నా ఊహించిన? అరే ఆటోలోనో కార్లో రానికే, ఏసీ కార్లో కూర్చోనికే మహా కష్టం అయిపోయా అనా.
ఏసీ కార్లో కూర్చొని ఆటోలో కూర్చొని ఏం చేస్తుంటే అమ్మ దుమ్ము, అబ్బో ఇది, అబ్బో అది, అలాగా. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పాలా? దేవుడు నడిపించిన చోటికి మనం ఏం కావాలి? వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఏమంట బట్టలు ఏమైనా వేసుకొని, బట్టలు సూట్ కేసు అది పట్టుకొని పోయిందా బాప్తిసం ఇచ్చేవాహన్? ఎట్లా పోయిండు? ఒట్టి చేతులతో పోయిండు, అంతే. ఉట్టి చేతులతో పోయిండు. ఆడికి పోతే నేను ఏం తింటా అనేది ఆలోచన చేయలే, ఆడికి పోతే నేను ఎట్లుంటా అనేది ఆలోచన చేయలే. సీదా పోయిండు. పోయి ఏం చేసిండు? నిలబడ్డాడు. ఏడ నిలబెట్టాలో దేవుడు ఏడ నిలబెట్టిండు ఆడ నిలబడి ఏం చేసిండు? ఆకలి వేస్తుంది. ఏం తినాలి? ఏం తినాలి? అర్థమవుతుందా? ఆయన కావాలంటే ఏం చేయొచ్చు, ఇంటింటికి పోయి ఏం కావచ్చు. ఈ రోజులో చాలా మంది ఏమంట కొన్ని కలర్ డ్రెస్సులు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారు? భిక్షం ఎత్తుకుంటారు లేదా? వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు దేవతల పేర్లు చెప్పుకొని భిక్షం ఎత్తుకుంటారు లేదా? అట్లనే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏం చేయొచ్చు? ఇంటింటి తిరిగి ఏం కావచ్చు? యెహోవా నామంలో ఏం చేయి, యెహోవా నామంలో ఏం చేయొచ్చా? కానీ ఏం చేయలేదు. నేను మిడతలతోనే కడుపు నింపుకుంటా కానీ నేనేం చేయను. మిడతల్ని ఎట్లా తిన్నాడో ఆశ్చర్యం. నిజంగా పరలోకం పోయినా అడగాల బ్రదర్, మిడతల్ని ఎట్లా తిన్నా? అసలు వాటిని పట్టుకోవడమే మహా కష్టం. వాటిని పట్టుకోవడమే మహా కష్టము. అట్లాంటి వాటిని పట్టుకుని ఏం చేసిండు? బతికున్నదాన్ని వండలే. ఆడు వండింది ఏమన్నా ఉందా? పట్టుకున్నాక ఏమైంది? ఏదో వేసి ఉంటాడు. ఏదో వేసిన తర్వాత అన్ని ఇట్లా గుంపులు పట్టుకుని ఏం చేయను? దానాదానం తిన్నాడు. నమిలి కొరికి తిని ఏం చేసి పోయి మళ్ళీ ఏం తాగిండు? మనకి ఎట్లుంటది? అమ్మనమ్మ బెండకాయ కూర నచ్చదు, కాకరకాయ కూర నచ్చదు. అయినా ఒకవేళ దేవుని చిత్తం మేరకు మిడతలు తినాల్సి వస్తే శ్రావణన్న తింటావా? మంచిగా ఉప్పేసి కారం వేసి కొత్తిమీర వేసి దాని కరిపాకేసి నూనె వేసి అంత మంచిగా 10 సార్లు కలిపి చేసి మంచి కూర చేసి ఇంటికాడ పెడితేనే మనకేం కాదు, తినబుద్దే. మరి ఆయన ఎట్లా తింటుంటాడు? అనా కదా. అందుకే ఏం కావాలి? ఏ రకమైన ఫుడ్ ఏదైనా సరే. ఏమో దేవుడు నాకేమంటే ఇంకోటి, ఏలియాని దేవుడు ఏం చేసిండు? ఏలియాకు ఒక అప్పమే ఇచ్చిండు, దానికి అంచుకేం లేదు. అంచుకు అదే మనమైతే ఏం చేస్తాం? అంచులకు కావాలి, ఈ కొనకొకటి కావాలి, ఈ కొనకొకటి కావాలి, ఈ కొనకొకటి, మధ్యలో అన్నం ఇట్లుండాలి. అంచుకు దేవుడు ఏమన్నప్పుడు ఏలియా కూడా ఏమంటాడు? ఒక అప్పం. ఏంటిది? ఒక అప్పం. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఒక అప్పం. ఆ అప్పములు ఏం చేయాలి? చించాలా, నోట్లు వేసుకొని నమ్మలాలని నీళ్ళు తాగాలి కదా. ఎన్ని సంవత్సరాలు తిన్నాడు అట్లా? మనకు ఒక వారములో కొంచెం టైట్ అయిపోయి పచ్చి పులుసు, దాన్ని ఏమంటారు, పచ్చి పులుసు, దాని ఏమంటారు, పప్పుచారు, తర్వాత ఏమంటారు కారం మెతుకులో లేదా పచ్చడు అయితే చాలు ముఖం గెలుతుంటుంది. అసలే వీళ్ళు ఎన్ని రోజులు అయిందో తిని అన్నట్టుంటది, ముఖం ఎంత మార్చుకొని. అదే మటన్ రోజు వెలిగిపోతా ఉంటుంది. ఈ రోజు వీళ్ళు మటన్ తిన్నారు అనేది ఏమైపోతుంది? వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది. ఇంకా నాలుకల్లో దూరిందల్లా తీయటం కోసం వీళ్ళు ఏం చేస్తుంటారు? ప్రయత్నాలు. అనా కదా. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏమని చేయాలి? ప్రభా నువ్వు ఎక్కడికి పంపిస్తే మేము కూడా అక్కడికే, నీ దాసుని ఎక్కడికైతే పంపిస్తాం అక్కడికి పంపి, మేము కూడా నీ దాసునితో పాటు ఏం చేస్తాం? మేము కూడా వీలైతే వస్తామంటామా లేదా వీలు చేసుకొని వస్తామన్నా? కానీ మనకెట్లుంటది? సరేనా? అర్థమైంది? ఏమన్నా వాక్యం అర్థమైందా? ఇంకా చాలా ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు కొన్ని సార్లు మనం ఏం చేస్తాడు? దూరం పంపిస్తాడు. దేవుడు ఈ దూరమా దగ్గరగా చూడాల్సింది. దేవుడు పంపిన చోటికి మనం పోతున్నామా, అక్కడ దేవుని స్వరం అక్కడున్న ప్రజలకు వినిపిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. అది ముఖ్యం.